అన్నగారు ఒక బీసీ మహిళా మంత్రికి ఎన్ని ఇబ్బందులు పెట్టారు అన్నగారు, మొన్నటిదాకా చూడలేదు అవును అవును అన్నగారు. అవును డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి ఆ, మీరు కూడా చూశారు కదా అన్నగారు. అవునవును. ఇలా మా వాణిగా మా సమస్యలు పరిష్కరించడం కోసం మీలాంటి ఛానళ్లు మీలాంటి అన్నలు కొద్దిగా ముందుకు వస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం కూడా మాయమాటలతో ప్రజాస్వామ్య వ్యవస్థను మొత్తం కూని చేసే ప్రయత్నమే చేస్తున్నారు అన్నగారు. నాకు మీరు అన్నారు జెడ్పీటీసీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలా వాళ్ళ రాహుల్ గాంధీ గారే చెప్పారు, మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో వికలాంగులకు గతంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పేది ఏం చెప్తున్నారు, దేశవ్యాప్తంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఏదో గొప్పగా మేము తీర్చిదిద్దాం అనే విధంగా దేశం మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న కులాలకు ఎంత జనాభా ఉందో దామాషా ప్రకారం మేము వాటా ఇస్తాం, వాటా కల్పిస్తాం, రాష్ట్రంలో సంపద కల్పిస్తాం, అంటే రాష్ట్ర సంపదలో దామాషా ప్రకారం వాటా కల్పిస్తామని చెప్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పేదేమో అట్లున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలు పెడతారు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తారు, ఇష్టానుసారంగా ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేస్తారు. ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం అసలు 10% ఉన్న ఈడబ్ల్యూఎస్ కోటాల 15%, 20%, 50% ఉద్యోగాలు అసలు భర్తీ వీళ్ళకి వేసిన నోటిఫికేషన్లు ఈడబ్ల్యూఎస్లో 50% కోటా వేసుకున్నారు మొన్న జ్యుడిషియల్ వ్యవస్థలో.